హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. టాపిక్ ఏంటంటే ఇప్పట్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగేనా అనేది ఈరోజు టాపిక్ అండి. టాపిక్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు మన ఛానల్కు సంబంధించి కథనగల్లు యూట్యూబ్ ఛానల్కు సంబంధించి ఇటువంటి రెగ్యులర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్ ఏంటంటే మరొకసారి చూసుకున్నట్టయితే ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయినా అనేది ఈరోజు మన టాపిక్ అండి. ఈ టాపిక్ సంబంధించి చూసుకున్నట్టయితే నిజానికి ప్రభుత్వం చెబుతున్నట్టుగా మరో 15 రోజుల్లో 20 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనేది అంత నమ్మశక్యంగా లేదండి. దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు కనుక గమనించినట్టయితే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే మనకు బీసీలు ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అది కూడా 6 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పింది. సరే, మరొక 6 నెలలు ఈ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయితేనేమి ఈ తర్వాత కారణాలు అయితేనేమి మధ్యలో కోర్టు కేసు ఆ విధంగా కొన్ని కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ బీసీల వ్యతిరేకతతో కంపల్సరిగా చేయాల్సిన పని చేసింది. అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు మాత్రం బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడం అనే వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బీసీల జనాభా వాస్తవానికి గతంలో 2011 జనాభా లెక్కల పరంగా అయితేనేమి సమగ్ర సర్వే కేసీఆర్ 14లో నిర్వహించిన సమగ్ర సర్వేలు అయితేనేమి ప్రస్తుతం నిర్వహిస్తున్న కులగణన అయితేనేమి చూసుకున్నట్టయితే గతంలో 2 సార్లు నిర్వహించిన సర్వే లోపల బీసీల జనాభా 50% పైచిలుకున్నది, ప్రస్తుతం 46% తగ్గింది. అంటే దాదాపు 21 లక్షలకు పైచిలకు జనాభా తగ్గింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న లెక్కలు. ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం ఎస్సీ జనాభా మరియు ఎస్టీ జనాభా తగ్గుదల కనిపించగా వారితో పాటు బీసీ జనాభాలు 3 ప్రధానమైన జనాభా సంఖ్యలు తగ్గుదల కనిపించగా కేవలం ఓసీ జనాభా మాత్రమే పెరుగుదలను నమోదు చేయడం అనేది వింతల్లోకెల్లా వింత అని చెప్పొచ్చు. అయితే ఈ మొత్తం చెప్పే కంటే ముందుగా షార్ట్కట్లో చెప్పాలంటే సర్పంచ్ ఎలక్షన్లు జరిగేది మాత్రం అనుమానమే. దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకి ఉన్నది ఏంటంటే మనకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాననే హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలలో ఇది గొప్ప హామీ. ఇది కనుక అమలు చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడడం అనేది ఖాయం. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం నిజం. ఎందుకంటే ఇది ప్రధానమైన హామీ. బీసీ వర్గాన్ని మోసం చేసే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వీరితో పాటు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కలుపుకున్నట్టయితే 67%కి రిజర్వేషన్లు చేరుతున్నాయి. ఈ 67% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది గతంలో ఉన్న 1973లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. కాబట్టి ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరొక వర్గం ప్రజలు కానీ లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు కానీ లేకుంటే ఇతరులు కానీ ఇంకెవరైనా ఇండిపెండెంట్గా కానీ హైకోర్టుకు వెళ్ళినట్టయితే నెక్స్ట్ డేనే కోర్టు కొట్టేయడం ఖాయం. కాబట్టి ఒకవేళ ఈ ఎన్నికలు జరిపేందుకు రిజర్వేషన్లు అమలు చేయడం అనేది రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాని విషయం ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ రాజ్యాంగానికి అవతల అంటే పార్టీ పరంగా 42% ఇస్తామని గత 6 నెలల క్రితమే పార్టీ కొంత ప్రయత్నం చేసినప్పటికీ అవతల బీసీ సంఘాల వారు కానీ ఇతర కొందరు ప్రతిపక్ష నాయకులు కానీ గట్టిగా నిలదీయడంతో తప్పకుండా ఈ కమిషన్ ఏర్పాటు చేయడం, జనాభా లెక్కలు చేయడం అట్లాంటివన్నీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అవంతా కథ చేసిన తర్వాత వీళ్ళ చేతిలో ఉన్నది ఏదైనా ఉందంటే అది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాన్ని కేంద్రానికి పంపడం వినా వీళ్ళ చేతిలో ఇంకేం లేదు. అటువంటి అప్పుడు హామీ అమలు చేయడం అనేది అసాధ్యము. హామీ అమలు చేయకుండా ఎలక్షన్లకు పోతే సంఘాలు ఊకుండవు, ప్రతిపక్షాలు ఊకుండవు. బీసీ సంఘాలు ముఖ్యంగా ఇప్పుడు జాగృతం అవుతున్నాయి, ఏకతాటికి పైకి వస్తున్నాయి. పార్టీలకు అతీతంగా చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. అటు ఇటు కాకుండా కత్తెరలో ఇరుక్కున్న పోక చెక్కల తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. సో దీనికి సంబంధించి మనం గత వీడియోలలోనే చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్ కట్గా దానికి సంబంధించి ఈ వీడియో అన్ని విషయాలు చెప్పాలంటే చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి
ఈ వీడియోలోనే కాకుండా నెక్స్ట్ వీడియోలో మరికొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ వీడియో కూడా కంపల్సరీగా ఫాలో కావాలని కోరుకుంటూ, ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు, నేను చెప్పింది వాస్తవమా కాదనేది ఒకసారి గమనించండి. ప్రస్తుత కారణంలో నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యం కాదా అంటే ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లుని కేంద్రానికి పంపడం, ఆ కేంద్రం పార్లమెంట్లో మళ్ళీ ఒక సపరేట్ బిల్లు చేసి దాన్ని ఆమోదించడం, ఆ ఆమోదించిన బిల్లుని షెడ్యూల్ 9లో కనుక పెట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. షెడ్యూల్ 9 ఏం చెప్తుంది అనేది మనం గత వీడియోలోనే తెలుసుకోవడం జరిగింది వృత్తి విషయానికి సంబంధించి. అయితే షెడ్యూల్ 9 ఏం చెప్తుందంటే, షెడ్యూల్ 9లో ఏవైతే అంశాలను ఉంచుతారో అవి సుప్రీంకోర్టు పరిధిలోకి రావు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అమలు సాధ్యమవుతుంది. ఇదే పద్ధతిని గతంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అనుసరించినాయి. గతంలో అవకాశం ఉన్నప్పటికీ అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ నాయకుల చిత్తశుద్ధి లేకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ అమలు సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళే అవకాశమే లేదు. సో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఇక దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కనుక ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా దీనికి సంబంధించి మరొక వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్లకు సంబంధించి గతంలో కానీ ప్రస్తుతం కానీ ఏ పార్టీ ఏ విధంగా చేసింది, దానివల్ల బీసీలు ఏ విధంగా మోసపోతున్నా అనే అంశానికి సంబంధించి మరొక నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో అంతవరకు సెలవు.